హైదరాబాద్లో లిఫ్టుకు స్లాబ్కు మధ్యలో ఇరుక్కున్న 6 ఏళ్ల బాలుడిని హైడ్రా డీఆర్ఎఫ్ బృందం కాపాడింది. శుక్రవారం మాసబ్ ట్యాంకు శాంతినగర్లోని ఓ అపార్ట్మెంట్లో లిఫ్ట్ డోరుకు గోడకు మధ్య ఆర్నవ్ అనే బాలుడు ఇరుక్కుపోయాడు. మధ్యాహ్నం సమయంలో ఘటన జరగగా వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. గ్రిల్తో ఉన్న లిఫ్ట్ డోర్ తెరిచిన వెంటనే బయటకొచ్చే క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని భావించారు. దీంతో స్లాబ్ లిఫ్టుకి మధ్య ఉన్న గ్యాప్లో పడిపోయి కిందకు జారి మొదటి అంతస్తు దగ్గర ఇరుక్కుపోయాడు. 4 అంతస్తుల అపార్ట్మెంట్లో 3వ అంతస్తులో తోటి పిల్లలతో ఆడుకుంటూ లిఫ్ట్ ఎక్కి జారి పడినట్లుగా స్థానికులు చెప్తున్నారు. డీఆర్ఎఫ్ బృందాలు ముందుగా లిఫ్ట్ ఎవరు ఆపరేట్ చేయకుండా కరెంటు కనెక్షన్ను తొలగించారు. ఆ వెంటనే డీఆర్ఎఫ్ బృందాలు ఆపరేషన్ మొదలుపెట్టాయి. గ్యాస్ కట్టర్, ఫైర్ విభాగానికి చెందిన పరికరాలతో లిఫ్ట్ ఫ్రేమ్ను కట్ చేయడంతో పాటు స్లాబ్ను కూడా కట్ చేసి బాలుడిని హైడ్రా డీఆర్ఎఫ్ బృందాలు కాపాడాయి. మొత్తంగా 2 గంటలకు పైగా సాగిన ఈ రెస్క్యూ ఆపరేషన్ ఎట్టకేలకు 4:30 ప్రాంతంలో పూర్తయింది. బయటకు తీసిన బాలుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. పిల్లాడికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. చిన్నది ఉందా? చిన్నదైతే ఇంకా మంచిగా